రాష్ట్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటేనని విమర్శించారు బీజేపీ నేతలు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో అప్పులు తప్ప అభివృద్ధి లేదన్నారు. కాంగ్రెస్ అయినా మంచి చేస్తుందేమోనని ప్రజలు పట్టం కడితే 14 నెలలుగా టైంపాస్ చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో నేతలకే సరైన కోఆర్డినేషన్ లేదని ఆరోపించారు. ఇక ప్రజలకు ఏం పాలన అందిస్తారని ప్రశ్నించారు కమలం లీడర్లు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ఊడుతుందో తెలియదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అవినీతిని ప్రోత్సహించేలా ఐఏఎస్ అధికారులకు రేవంత్ సూచనలు చేయడం దారుణమన్నారు. 15% కమిషన్ లేందే మంత్రులు సంతకాలు చేయట్లేదని ఆరోపించారు బండి సంజయ్. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి ఏం చేయాలి? అవినీతి చెయ్యొద్దని చెప్పాలి, తప్పు చేయొద్దని చెప్పాలి. ఇలా ముఖ్యమంత్రి గారి పేపర్ స్టేట్మెంట్ చూసినాక మేధావి వర్గం అంతా కూడా అబ్బా కరెక్ట్, రాష్ట్ర ముఖ్యమంత్రి ఒప్పుకున్నారా ఇది అవినీతి ప్రభుత్వం అని చెప్పి ఇక వారు వన్ సైడ్ లెక్కనే మనకు ఓటేయడం సిద్ధంగా ఉన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి నేను ఒక్క తప్పు ఏమంటే ఐఏఎస్ ఆఫీసర్లు 4 తప్పులు చేస్తారట. అంటే ముఖ్యమంత్రి తప్పు ఏమని చెప్పినట్టే కదా. నేను ఒక్క తప్పు ఏమంటే నా చేయరా? మరి నువ్వు ఒక్కడేమంటే ఒక్కడికి తప్పు చేస్తారు, వాళ్ళ కోసం వాళ్ళు తప్పులు చేసుకోవాలి. స్థానికంలో సత్తా చాటుదామన్నారు ఎంపీ రఘునందన్. రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరేద్దామన్నారు. రాష్ట్రంలో మార్పు వస్తేనే మంచి జరుగుతుందన్నారు రఘునందన్. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఉపాధ్యాయ బీజేపీ మండల అధ్యక్షుల సమావేశంలో పాల్గొన్నారు కమలం ముఖ్య నేతలు. ఏటు అధికారం ఉంటే అటే పోతున్నారు కాబట్టి వాడు తానా అంటే వీడు తందానా అంటున్నాడు, భజన కొట్టి లేచి వచ్చేస్తా ఉన్నారు తప్ప నిజంగా చర్చించాల్సినటువంటి ఉపాధ్యాయుల సమస్యలు కానీ, స్థానిక సమస్యలు కానీ, ఇటు టీచర్ల సమస్యలు కానీ చర్చించడానికి వేదికగా ఉండాల్సిన పెద్దల సభ ఆ దశను తప్పింది, ఆ కళను తప్పింది. కళ రావాలి అంటే పాలకపక్షం ఎంత బలంగా ఉంటే ప్రతిపక్షం కూడా అంత బలంగా ఉన్న రోజే, ప్రతిపక్షం గొంతు గట్టిగా వినబడ్డ రోజే ఆ సభలో ప్రజాస్వామ్యం బతుకుతుంది, పరిడవిల్లుతుంది. కాబట్టి అదొక భారతీయ జనతా పార్టీ నాయకత్వంతో మాత్రమే సాధ్యమవుతుంది. తెలంగాణలో బీజేపీ అధికారంలో రావడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలన్నారు ఎంపీ డీకే అరుణ. కాంగ్రెస్ మోసం చేసిందని బీఆర్ఎస్ కు ఓటేస్తే మోసపోతారన్నారు. మోదీ నాయకత్వంలో ప్రపంచమంతా భారత్ వైపు చూస్తుందన్నారు. మహబూబ్ నగర్ జిల్లా దైవరకద్ర నియోజకవర్గం మూసాపేటలో బీజేపీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. డీకే అరుణ సమక్షంలో బీజేపీలో చేరారు మాజీ సర్పంచ్ బీఆర్ఎస్ లీడర్ భాస్కర్ చంద్రతో పాటు మరో 100 మంది అనుచరులు. దేశంలో అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఉంది. ఒకసారి పార్టీ గెలిచిందంటే ఆ రాష్ట్రంలో వరుసగా గెలుస్తుంది. అంటే అలా పని చేయబట్టే ప్రజలు వాళ్ళని ఎన్నుకుంటున్నారు. ఒకసారి తెలంగాణ రాష్ట్రంలో కూడా రేపు రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల నుంచే మనం దీనికి బీజం వేసుకోవాలి. సర్పంచులు కానీ, వార్డు మెంబర్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ ఏకతాటిపైన ఉండి మనం మనందరి కోసం, మన అభివృద్ధి కోసం, మన తెలంగాణ అభివృద్ధి కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం అందరం కూడా ఏకమై అక్కడ ఇక్కడ ఒకటే పార్టీ ఉండాలి. ఉమ్మడి పాలమూరు జిల్లాకు కేంద్రం 400 కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపాలిటీలోని మిషన్ భగీరథ పనులను స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్తో కలిసి శంకుస్థాపన చేశారు. గత సర్కార్ హయాంలో పనులు అసంపూర్తిగా నిలిచిపోవడంతో ప్రజలు, స్థానికులు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. అమృత్ 2.0 స్కీమ్ కింద 28 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు డీకే అరుణ.